ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా విప్రో, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, ఇవాళ మార్కెట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, అలాగే లాస్ట్ వీక్తో కంపేర్ చేసినప్పుడు ఇవాళ ప్రారంభం నుంచి ఈ వీక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ మిక్సెడ్గా క్లోజ్ అయిన విషయం మనకి తెలిసిందే. మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్లో పెద్ద మూమెంట్ లేదు, జస్ట్ ఒక 10 పాయింట్స్ పాజిటివ్గా హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ ఇవాళ వచ్చిన మేజర్ అప్డేట్ చూస్తే కనుక మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం మిక్సర్గా, మ్యూటెడ్గా రావడంతో, అలాగే ముఖ్యంగా మనకి ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా తగ్గడంతో, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద కూడా మరింత ట్యాక్స్ విధించే అవకాశం ఉన్నట్టుగా, దీనివల్ల మనకు చూస్తే కనుక ట్రేడ్ వాణిజ్య డీల్స్ అన్ని కూడా కొంచెం మరింత ఉధృతంగా అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని వార్తలు, కామెంట్స్ రావడంతో మార్కెట్లో కూడా కొంచెం కన్సర్న్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్ ఇంచుమించు 150 పాయింట్ల వరకు మైనస్ తోటి ఓపెన్ అయ్యి ఆ తర్వాత స్వల్పమైన ఒక రికవరీ అనేది మార్కెట్ కనిపించింది. ఎందుకంటే మార్కెట్ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక హై నుంచి ఇంచుమించు 600-700 పాయింట్ల వరకు బాగా పడింది. కాబట్టి మార్కెట్లో ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. అలాగే ఇవాళ వచ్చిన అందరి మేజర్ ప్రధానమైన అంశం చూస్తే కనుక రూపీ బాగా వీక్ అవడం చూస్తాము. ఒకసారి లాస్ట్ శుక్రవారం చూస్తే కనుక 35 పైసల వరకు తగ్గింది. అలాగే ఇవాళ కూడా చూస్తే కనుక 25 పైసల వరకు తగ్గి మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్ 16, 17న వచ్చిన గరిష్ట స్థాయి 91 స్థాయికి మళ్ళీ ఈ రూపీ అనేది రావటం అనేది చూస్తున్నాం. అందువల్ల మార్కెట్లో కూడా కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ ఓవరాల్గా మనకి జియో పొలిటికల్ టెన్షన్స్, అలాగే మనకి కొంచెము అన్సర్టనిటీ ఉండడంతో టాక్సేషన్, టారిఫ్ విషయంలో మార్కెట్ కొంచెము చాలా అప్రమత్తమైన ట్రెండ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. నేను సిఫ్లా వచ్చేసి ఒక 30 షేర్లు 1500 మీద తీసుకున్నాను సార్. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? పోతే ఐఓబి వచ్చేసి ఈ ప్రైస్లో ఎంటర్ కావచ్చా? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకే, సిప్లా మళ్ళీ మీరు తీసుకోవచ్చు అని అడిగారు. సిప్లా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 1540 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఒక 200 రూపాయల వరకు బాగా తగ్గడం చూసాము. సిప్లా చూస్తే కనుక ఈ స్థాయిలో మనకి బాగా కరెక్ట్ అయిన తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇవాళ 2 రోజుల క్రితం కూడా రావడం కూడా చూస్తున్నాం. సిప్లా మనకు తెలిసిందే, అంత క్రితం చాలా నిలకడగా ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు కొంచెం తగ్గడంతో స్టాక్ వాల్యుయేషన్స్ చూస్తే కనుక వీళ్ళ ఈపీఎస్కి పోలిస్తే 21 సార్లు ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కొంచెం చీపల్లే ఉంది. సో 1935లో ఉన్న సిప్లా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. కాబట్టి నా ఉద్దేశం అయితే సిప్లాని కొంచెం మీరు అనుకున్నట్టుగా ఇంచుమించు 1300, 1350 లెవెల్స్లో మీరు డిప్లో తీసుకోవచ్చు. సార్ నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సున్నారావు సార్. నమస్తే ప్రసాద్ గారు. సార్ యూకో బ్యాంకు 35 లో ఉన్నాయి సార్, 5000 షేర్లు. ఓకే, అవి ఉంచుకోవచ్చా? అమౌంట్ మరి రిజల్ట్ కూడా బాగా వస్తుందన్నా, ఏమంటారు? అవును, యూకో బ్యాంక్ చూస్తే కనుక నిన్న శుక్రవారం నాడు రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా థర్డ్ క్వార్టర్ రిజల్ట్ రావడం చూసాము. అలాగే రోబస్ట్ అసెట్ క్వాలిటీ రావడం అనేది మనం చూసాం. అందువల్ల యూకో బ్యాంక్లో కూడా ఈ లాస్ట్ 2-3 రోజులుగా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. యూకో బ్యాంక్ కాకపోతే ఓవరాల్గా మనకి ఈ బ్యాంకు లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ 30-35 రూపాయల మధ్యనే ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాము యూకో బ్యాంక్. యూకో బ్యాంక్ ఒకసారి మొన్న చూస్తే కనుక వీళ్ళ డిసెంబర్ నాటికి అడ్వాన్సెస్, డిపాజిట్స్ కూడా చూస్తే కనుక 16% వరకు మనకి గ్రోత్ కూడా ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో గ్రోత్ కూడా చాలా పాజిటివ్గానే ఉంది. అలాగే లోన్ గ్రోత్ కూడా డిపాజిట్స్తో కూడా అవుట్ పేస్ చేసినట్టుగా మొన్న వార్త రావడం కూడా చూస్తున్నాం. కానీ ఒకసారి స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 yearగా 60 రూపాయల నుంచి 28-30 రూపాయల వరకు తగ్గింది. కాబట్టి 50% డిప్రిసియేషన్ అయ్యి ఈ మధ్య ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే యూకో బ్యాంక్ కన్నా కొంచెం మిగతా ఫ్రంట్ లైన్
ఐటీ స్టాక్స్ లేదంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ను డిప్లో కన్సిడర్ చేయొచ్చు. సార్ కోల్ ఇండియా 436లో ఉన్నాయి, ఎన్సీసీ 216లో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. కోల్ ఇండియా హోల్డ్ చేయొచ్చు, మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే ఈ లాస్ట్ 1 మంత్గా గమనిస్తే కనుక 360 రూపాయల నుంచి 450 రూపాయల వరకు కోల్ ఇండియాలో ఒక ర్యాలీ రావటం అనేది మనం చూస్తున్నాము. కోల్ ఇండియా చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఆస్ట్రేలియా తోటి, రష్యా తోటి, ఆఫ్రికా తోటి కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకి ఇష్యూలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్ సంబంధించిన వరకు ఒక ప్యాక్ట్, ఒక డీల్ కుదుర్చుకుంటున్నట్టుగా ఒక వార్త రావటం అనేది మనం చూసాం. అందువల్ల కోల్ ఇండియా కూడా బాగా పెరిగింది. మీరు హై ప్రైస్లో తీసుకున్నప్పటికీ లేటెస్ట్ డెవలప్మెంట్ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి, అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే ఓన్లీ 8 రెట్లే ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెము లేట్ ఎంటర్ అయినప్పటికీ ఉంచవచ్చు కోల్ ఇండియా. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. 220 రూపాయల నుంచి 150 రూపాయల వరకు తగ్గడం చూసాం. మీరు గమనించుంటారు లాస్ట్ క్వార్టర్ 6th నవంబర్న వచ్చిన సెకండ్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో ఒక 20 to 25% వరకు కరెక్షన్ రావడం చూసాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఎన్సీసీ కొంచెం బాగా తగ్గింది కాబట్టి, అలాగే మొన్న డిసెంబర్ ఎండ్లో వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళకి 1237 కోట్ల వరకు డిసెంబర్లో కొన్ని మేజర్ ఆర్డర్స్ కూడా రావడం అనేది మనం చూసాం. సో కాబట్టి నాగార్జున కన్స్ట్రక్షన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సిద్ధార్థ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా దగ్గర గోకెక్స్ 770లో ఉన్నాయి సార్. జైడస్ లైఫ్ 895లో ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా ఒకసారి చెప్పండి సార్. గోకెక్స్ ఎక్స్పోర్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంచుమించు 900 రూపాయల నుంచి 600 రూపాయల వరకు గోకెక్స్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ రావడం చూసాము. స్టాక్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. వీళ్ళు బేసికల్గా రీటైల్ సెగ్మెంట్లో ఉన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, మెన్కి, ఉమెన్కి, చిల్డ్రన్స్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా తయారు చేస్తున్న కంపెనీ గోకెక్స్. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 3680 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ 160 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. పైగా స్టాక్ కూడా బాగా తగ్గింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వలేము కాబట్టి హోల్డ్ చేయొచ్చు. జైడస్ లైఫ్ సైన్సెస్ హోల్డ్ చేయొచ్చు. స్టాక్ చీపర్ లెవెల్లో ఉంది, 880 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినప్పటికీను జైడస్ లైఫ్ సైన్స్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, ఈ రెప్యూటెడ్ బ్రాండ్ అనే సంగతి కూడా మనకు తెలిసిందే కాబట్టి జైడస్ లైఫ్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ను కూడా. సార్ దివీస్ ల్యాబ్ షేర్స్కి సంబంధించి ఎగ్జిట్ అయ్యి సిల్వర్ బీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. దివీస్లో ఎగ్జిట్ అవ్వచ్చు అంటే దివీస్ ల్యాబ్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక 6% వరకు చాలా కాలం ఒక సైడ్ వేస్ అయిన తర్వాత లాస్ట్ వీక్ ఒక రియాక్షన్ రావడం కూడా చూస్తున్నాం. రిజల్ట్స్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకొక 10-15 రోజులు టైం ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో దివీస్ అయితే నా ఉద్దేశం అయితే కొంచెము ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు అంటే ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇంచుమించు వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే 60 రెట్లు ట్రేడ్ అవుతుంది స్టాక్. అంటే ఈ స్టాక్ చూస్తే కనుక 6200 రూపాయల్లో ఉన్న దివీస్ ల్యాబ్ ఈ ఈపీఎస్కి 60 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ సిల్వర్ బీస్ తీసుకోవచ్చు అంటే సిల్వర్ కూడా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక సిల్వర్ కూడా భారీగా పెరిగిన విషయం తెలిసింది. ఇవాళ కూడా 3,15,000 కూడా దాటడం కూడా మనం చూసాము సిల్వర్. సో కాబట్టి సిల్వర్ బీస్ కూడా కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. లాస్ట్ వీక్ 13% పెరిగింది, అంతక్రితం వారం 10% పెరిగింది. ఇవాళ చూస్తే కనుక ఒక 3% వరకు సిల్వర్ కూడా పెరిగిన విషయం మనకు తెలిసిందే. సో కాబట్టి ఈ లెవెల్లో కాకుండా కొంచెం వెయిట్ చేయొచ్చు. సార్ జేకే సిమెంట్ Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? దీన్ని బట్టి చూస్తే స్టాక్ సిచ్యువేషన్ ఏంటి, అంటే ఇంపాక్ట్ ఎలా ఉంది? జేకే సిమెంట్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఫ్రంట్ లైన్ కంపెనీ. మొన్న 2 రోజుల క్రితము శుక్రవారం నాడు రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ పాజిటివ్గానే పర్వాలేదు రియాక్ట్ అయింది. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక 5,500, 6,000 రూపాయల మధ్యన కొంచెం ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాం. జేకే సిమెంట్ ఒకసారి చూస్తే కనుక వీళ్ళు రీసెంట్గా ఆన్గోయింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఉన్నందువల్ల స్ట్రాంగ్ వాల్యూమ్ గ్రోత్ ఉందని ఒక పాజిటివ్గా ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము జేకే సిమెంట్. బట్ సిమెంట్ స్టాక్స్ అన్ని పెద్దగా లైమ్ లైట్లో లేదు కాబట్టి జేకే సిమెంట్ కూడా కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. నా ఉద్దేశం అయితే జేకే సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది లీడర్సే కాబట్టి వైట్ సిమెంట్, గ్రే సిమెంట్, వాల్ పుట్టి ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ సింగానియా గ్రూప్. సో మేబీ హోల్డ్ చేయొచ్చు జేకే సిమెంట్. నెక్స్ట్ కాలర్ హరినాథ్ చేస్తున్నారు. హరినాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజ గారితో డౌట్ అండి, చెప్పండి. అనంతరాజు బిఎండిసి స్టాక్
ఓకే, అనంతరాజు ఒకసారి గమనిస్తే ఓకే మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్య 750 రూపాయల నుంచి 550 రూపాయల వరకు లాస్ట్ 1 or 2 monthsగా తగ్గడం చూసాము అనంతరాజు ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ ఇప్పుడు చీపర్ లెవెల్లోనూ లేదు, ఎక్స్పెన్సివ్గా లేదు, అరౌండ్ వీళ్ళ ఈపీఎస్కి పోలిస్తే స్టాక్ 38 రెట్లు ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము అనంతరాజు. సో కాబట్టి అనంతరాజు నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు. మొన్న 3 నెలల త్రైమాసిక ఫలితాల్లో చూస్తే కనుక క్వార్టర్లీ టర్న్ ఓవరే 630 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది లాస్ట్ టైం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే అనంతరాజు పెద్ద కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక పర్వాలేదు, బాగానే ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాం. సో జిఎండిసి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ 250 రూపాయల నుంచి 650 రూపాయల వరకు భారీగా పెరిగిన విషయం అయితే తెలిసింది. పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం స్థిరంగా ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళకి ఒరిషా కోల్ మైన్కి క్లియరెన్స్ రావడంతో స్టాక్లో కూడా ఈ మధ్యకాలంలో ఒక 10% వరకు పెరగటం కూడా మనం చూస్తున్నాం. సో జిఎండిసి కూడా చీపర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి పెద్ద కంపెనీ కాబట్టి ఆల్మోస్ట్ 18 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి జిఎండిసి కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు, శ్రీధర్ కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 980లో ఉన్నాయి సార్, అది ఇప్పుడు కొంచెం తగ్గింది కదా, దాన్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటారా? తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఒకటి ఇప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చా సార్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొన్న 2 రోజుల క్రితం రిజల్ట్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో చూస్తే కనుక కొంచెం కరెక్షన్ రావడం చూసాము. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా 2 రోజుల క్రితం రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత స్టాక్లో కూడా రియాక్షన్ రావడం చూసాము 2 బ్యాంక్స్లోనూ. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక చాలా కాలం ఒక అప్ ట్రెండ్ తర్వాత ఈ మధ్యకాలంలోనే లాస్ట్ 1 weekగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. కానీ ఇవాళ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ స్టాక్ తీసుకోవచ్చని 1150 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ బెస్ట్ బెట్ ఐసిఐసిఐ బ్యాంక్ అన్న వార్త కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం తగ్గినప్పటికీ బట్ లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేసిన బ్యాంకే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో స్థిరంగా ఉంది. లాస్ట్ 4 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు 35-40 రూపాయల మధ్యనే ట్రేడ్ అవడం చూసాము. మొన్న సెంట్రల్ బ్యాంక్ కూడా మన శుక్రవారం నాడు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం ఫ్లాట్గా ఉంది, బట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పెరిగినట్టుగా కూడా సెంట్రల్ బ్యాంక్ కనిపిస్తుంది. పైగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ది స్టాక్ ప్రైస్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది చీపెస్ట్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. 19 లెవెల్లో స్టార్ట్ అయిన సెంట్రల్ బ్యాంక్ నా ఉద్దేశం అయితే కొంచెం బాగా తగ్గింది. ఈ మధ్య ర్యాలీలో పెరగలేదు కాబట్టి కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన కాబట్టి హోల్డ్ బై చేయొచ్చు. జ్యోతి ల్యాబ్స్ సార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. జ్యోతి ల్యాబ్స్ మనకు తెలిసిందే ప్రముఖ కంపెనీ, వీళ్ళు ఉజాలా, ప్రముఖ మార్గో, ఫినాయిల్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న పెద్ద కంపెనీ. సో జ్యోతి ల్యాబ్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అని అడిగినట్టున్నారు. ఓకే, 250 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్ ఉంది. పైగా ఈ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బాగా పడింది. సో పడింది కాబట్టి కొంచెం లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం ఆపర్చునిటీ. లాస్ట్ 3-4 క్వార్టర్లు చూస్తే కనుక ఇంచుమించు 80, 70, 90, 88 ఇదే రేంజ్లో ప్రాఫిట్స్ ఉండడంతో జ్యోతి ల్యాబ్స్ పెద్దగా పెరగలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. 12% విదేశీ సంస్థలు, 16% దేశీయ సంస్థల దగ్గర కూడా హోల్డింగ్ ఉంది కాబట్టి పబ్లిక్ దగ్గర ఆల్రెడీ అంటే హార్డ్లీ ఒక 9% ఉంది కాబట్టి జ్యోతి ల్యాబ్స్ కూడా తీసుకోవచ్చు. పైగా చిన్న కంపెనీయే, 37 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, అప్పు కూడా లేదు కాబట్టి జ్యోతి ల్యాబ్ ఓకే మీరు అనుకున్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ మధు చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. నాకు ఒక అనుమానం అండి, ఏంటంటే ఒక కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ ఇది డిస్క్లోజ్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ కామెంట్స్ ఏ విధంగా ఎక్కడ చూడాలో నాకు తెలియదు, దాని గురించి సమాధానం చెప్తారా? వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అండి. మీరు చూస్తే కనుక ప్రముఖ కంపెనీస్ మనకి ఈ ఎకనామిక్ టైమ్స్లో కానీ, మనీ కంట్రోల్ కానీ, బిజినెస్ స్టాండ్లో కానీ, లైవ్ మీట్లో, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో, వీటిలో అన్నిట్లో కూడా వస్తుంటాయి కాబట్టి మీరు సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో దొరుకుతుంది. సార్ ఇన్ఫోసిస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎక్కడైతే బాగుంటుందని అడుగుతున్నారు, ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. జనరల్గా ఒక స్టాక్ మీరు తీసుకున్నప్పుడు అది కనుక మంచి రిజల్ట్ వచ్చి మీరు అనుకున్నట్టుగా పెరుగుతూ వస్తుందంటే కనుక జనరల్గా ప్రాఫిట్స్ అనేది ఎప్పుడు రన్ చేయాలి, లాస్ మటుకు కట్ చేయాలి. ఇన్ఫోసిస్ మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ 5% వరకు పెరిగింది. ఇన్ఫోసిస్ మనం గమనిస్తే కనుక ఇప్పుడే ఒక ఇన్వెస్టర్ దీనికి ముందు అడిగారు కూడా, కంపెనీ కామెంటరీ అవుట్లుక్ గురించి ఏ విధంగా చూడాలన్నారు. ఇన్ఫోసిస్ దగ్గర నుంచి కామెంటరీ అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. వీళ్ళు ఫిజికల్ ఇయర్ 2026 రెవెన్యూ ఫోర్కాస్ట్ కూడా పెంచినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఐటీ ఇండస్ట్రీ కూడా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రాఫిట్ బుక్ చేసే బదులు మీరు అలా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు కాబట్టి ఎంట్రీ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ఇన్ఫోసిస్.
నెక్స్ట్ కాలర్ జయసింహ చేస్తున్నారు. జయసింహ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు జయసింహ అండి. గుడ్ ఈవినింగ్ సార్ నా దగ్గర ఓస్పాల్ పంప్స్ 560 ఉంది సార్. ఓకే అది హోల్డర్ సార్. ఓకే, ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్ ఒకసారి చూస్తే కనుక 560లో ఉన్నాయంటున్నారు, హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ మధ్య చూస్తే కనుక 900 రూపాయల నుంచి 450 రూపాయల వరకు పడింది. మొన్న జూన్లోనే మార్కెట్లోకి సెకండరీ మార్కెట్లోకి రావటము, లిస్ట్ అవటం అనేది మనం చూస్తున్నాము. సో ఓస్వాల్ పంప్స్ నా ఉద్దేశం అయితే కొంచెం హై నుంచి బాగా పడి ఇప్పుడు ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక సబ్మెర్సివ్ పంప్స్, ఎలక్ట్రికల్ పంప్స్, ఇండక్షన్, సోలార్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ. మొన్న చూస్తే కనుక ఇయర్లీ టర్న్ ఓవర్ ఇంచుమించు 1700 కోట్ల వరకు ఉంది కాబట్టి పెద్ద కంపెనీ లాగే కనిపిస్తుంది. కాబట్టి ఓస్వాల్ పంప్స్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. నేను సంగమాయ జ్యువెలరీస్ నేను 1000 రూపీస్ యావరేజ్ తీసుకున్నాను సార్, అది హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి. 1000 రూపీస్లో అంటే చాలా చీప్లో, లో రేట్లో తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక మొన్న తంగమైల్ జ్యువెలర్స్ మొన్న చాలా పాజిటివ్గా రిజల్ట్ రావడంతో ఆ వారం ఇంచుమించు ఒక 50% వరకు 2000 నుంచి 4000 రూపీస్ వరకు ఈ మధ్యకాలంలో తంగమైల్ జ్యువెలర్స్ భారీగా పెరిగింది. జ్యువెలరీ డిమాండ్ ఉండడం వల్ల, గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగడం వల్ల బహుశా ఈ స్టాక్లో కూడా కొంచెం భారీ అప్ ట్రెండ్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి తంగమైల్ జ్యువెలర్స్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. కొంచెం స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది. 4911 కోట్ల వరకు ఏడాది టర్న్ ఓవర్ ప్రకటించిన కంపెనీ. కాకపోతే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ కావాలంటే కొంచెం హై లెవెల్లో బుక్ చేసి మళ్ళీ లోయర్ రేట్లో రీఎంటర్ అవ్వచ్చు తంగమైల్ జ్యువెలర్స్. నెక్స్ట్ కాలర్ రవితేజ చేస్తున్నారు. రవితేజ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రవితేజ్ గారు. సార్ తేజస్ నెట్వర్క్ నా దగ్గర 620 యావరేజ్ ఉంది సార్. అట్లాగే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 620 ఉంది సార్. ఓకే, తేజాస్ చూస్తే కనుక మన ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నదే మొన్న 2024 నవంబర్లో ఆల్మోస్ట్ 1400 రూపాయల హై నుంచి కంటిన్యూస్గా తగ్గి ఇప్పుడు 400 రూపాయల వరకు తేజాస్ నెట్వర్క్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ మధ్య వచ్చిన వార్త కూడా మీరు చూసే ఉంటారు. లాస్ట్ వీక్ 11% వరకు ప్లంజ్ అవటం చూసాము. నియర్లీ ఒక 4 ఇయర్ లో దగ్గరికి రావటం అనేది మనం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో కాకుండా తేజాస్ నెట్వర్క్ పెద్ద రీబౌండ్ కూడా రాలేదు. ఏదో కొంచెం రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. బేసికల్గా వీళ్ళు కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఉన్నారు. బేసికల్గా ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ, ముఖ్యంగా మొబైల్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఏదైనా చిన్న ర్యాలీలో వచ్చినప్పుడు తేజాస్ని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకోటి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అడిగినారు. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 2 వారాలుగా బాగా తగ్గింది కళ్యాణ్ జ్యువెలర్స్. సో కళ్యాణ్ జ్యువెలర్స్ రిజల్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉంది, ఫిబ్రవరి 6వ తారీఖున. ఇంకా కొంచెం 10-15 రోజుల టైం ఉంది. సో అప్పుడు చూసి డిసైడ్ చేయొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా కొంచెం బాగా తగ్గింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి రిజల్ట్ కోసం ఎదురు చూడవచ్చు. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు. మూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, నా దగ్గర ఎల్ఐసి ఒక 1000 షేర్స్ ఉన్నాయండి 930 రేంజ్ లో, మళ్ళీ ఎవరైతే చేయించండి ఇప్పుడు? ఓకే, ఎల్ఐసి ఒకసారి గమనిస్తే కనుక కొంచెం స్లోగా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో ఎల్ఐసి చూస్తే కనుక బాగానే పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ మధ్య ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 800 రూపాయల వరకు తగ్గిన విషయం మనకు తెలిసింది. ఎల్ఐసి చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 వారాలుగా తగ్గడానికి ప్రధానమైన రీజన్ చూస్తే కనుక వీళ్ళు ఐటీసీలో చాలా ఇన్వెస్ట్ చేసినట్టున్నారు. ఐటీసీ స్టాక్ బాగా తగ్గడంతో వీళ్ళకి ఎల్ఐసికి 11,000 కోట్ల వరకు కొంచెం స్టాక్ డిక్లైన్ లాస్ వచ్చినట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఎల్ఐసి నా ఉద్దేశం అయితే పబ్లిక్ సెక్టర్ మనకి కార్పొరేషన్ పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ 10 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఎల్ఐసిని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, నా ఈ విప్రో షేర్లు ఒక 150 దాకా ఉన్నాయి. 234 మీద తీసుకున్నాను. మళ్ళీ పడిపోయింది. రిజల్ట్స్ వచ్చినాయా, అది ఎందుకు పడింది, ఏంటి, ఎక్కడ దాకా ఉంచుకోవచ్చు, ఏ రేటు దాకా కొంచెం. మొన్న 16 జనవరిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో ఇంచుమించు ఇవాళ ఒక 8% వరకు కరెక్షన్ రావడం చూసాము విప్రో. కాకపోతే 3rd క్వార్టర్ రిజల్ట్స్ గైడెన్స్ కూడా అంత పాజిటివ్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు కాబట్టి విప్రో కూడా తగ్గింది. బట్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్ అంటే లాస్ట్ ఒక 1 ఇయర్గా గమనిస్తే కనుక 230-240 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ లెవెల్కి వచ్చినప్పుడల్లా విప్రో రికవరీ అవుతుంది కాబట్టి కొంచెం హోల్డ్ చేయొచ్చు. 1945లో స్టార్ట్ అయిన విప్రో వాల్యుయేషన్స్ కూడా స్టాక్ ఇప్పటికి ఓన్లీ 21 times ట్రేడ్ అవుతుంది కాబట్టి విప్రోని ఓకే ప్రస్తుతం హోల్డ్ చేయండి, మరి పెద్ద కంపెనీ కాబట్టి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సిమెన్స్ ఎనర్జీ, ఎన్సీసీ సార్ ఎగ్జిట్ అవ్వమంటారా?
హోల్డ్ చేయమంటారు అని అడుగుతున్నారు. ఓకే, ఎన్సీసీ గురించి ఇందాక మాట్లాడుకున్నాము. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొన్ననే మార్కెట్లో అక్టోబర్న లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత 1700 నుంచి ఆల్మోస్ట్ 1400 వరకు తగ్గడం చూసాం. కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రముఖ మనకి ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ తయారు చేస్తున్న కంపెనీ కాబట్టి, పెద్ద కంపెనీ కాబట్టి కొంచెం హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, బట్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అలాగే సీమెన్స్ ఎనర్జీ కూడా మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ కంపెనీ. ఇంటర్నేషనల్ కాంగ్లోమరేట్ అయిన సీమెన్స్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. 3600 రూపాయల నుంచి 2400 వరకు తగ్గింది. సో అయినప్పటికీ నువ్వు పెద్ద గ్రూప్ కాబట్టి ఈ పెద్ద గ్రూప్స్ అన్నీ ఏంటంటే కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు వీళ్ళు మంచి అడ్వాంటేజెస్ పొజిషన్లో జనరల్గా ఉంటారు పెద్ద కంపెనీస్ కాబట్టి. వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మార్చుకుంటారు కాబట్టి సీమెన్స్ ఎనర్జీ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రామచంద్ర చేస్తున్నారు. రామచంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నా మిస్టాల్ ఫుడ్ 2575 షేర్స్ ఉన్నాయి సార్. 1367తో మొన్న అవి పెట్టాలా తీసేయాలి సార్? ఓకే, ఏదండి నిప్పానా? సార్ ఇది తీసేయమంటారా హోల్డ్ చేయమంటారా అని ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. మిస్టాన్ ఫుడ్ నిసాన్ MISHTANN మిస్టాన్. ఓకే, కొంచెం లెసర్ నోన్ కంపెనీ అనేది MISH అన్నారు. బహుశా మిదాని అయి ఉంటుందేమో. మిదాని అయితే మటుకు మీరు లేదంటే మిస్తాన్ ఫుడ్స్ అయితే మీరు నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం మిస్తాన్ ఫుడ్స్ అయితే ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది, బట్ హోల్డ్ చేయండి. కొంచెం ర్యాలీలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు మిస్తాన్. నెక్స్ట్ కలర్ నాగరాజ్ చేస్తున్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్. పటేల్ ఇంజనీరింగ్ 46 రూపాయలతో మిగిలినాయి సార్, ఎట్లా? ఓకే, హోల్డ్ చేయండి. పటేల్ ఇంజనీరింగ్ ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్. ఈ మధ్య కొంచెం చూస్తే కనుక 60 రూపాయల నుంచి 30 రూపాయల వరకు 50% తగ్గినప్పటికీ లాస్ట్ వీక్ ఒక 12% వరకు రీబౌండ్ అవటం మనం చూస్తాం. స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. 1949లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 5-6 వేల కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కాబట్టి పటేల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. మజగాన్ డాక్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైజ్లో తీసుకోవచ్చా అని. ఓకే, మజగాన్ డాక్ పబ్లిక్ సెక్టర్ షిప్పింగ్ డిఫెన్స్ సంబంధించిన స్టాక్ 2500 రూపాయలు చెడుతుంది. బహుశా రేపు బడ్జెట్ డిఫెన్స్ కూడా కొంచెం ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్న డిప్లో మజగాన్ని కన్సిడర్ చేయొచ్చు. టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా అని. టాటా మోటార్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక పెద్దగా మూమెంట్ ఏం లేదు, బట్ అయినప్పటికీ టాప్ రెప్యూటెడ్ మనకి కంపెనీ కాబట్టి ఈ మధ్య టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ కూడా డీమర్జ్ అయిన తర్వాత 300 రూపాయల నుంచి బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టి ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ కూడా కొంచెం ఓవరాల్గా మనకి డేటా కూడా చూస్తే కనుక ఇండస్ట్రీ డేటా కూడా బాగానే ఉంది కాబట్టి తీసుకోవచ్చు డిప్లో. సార్ ఏషియన్ పెయింట్స్ ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు సార్. ఏషియన్ పెయింట్స్ నంబర్ 1 కంపెనీ సంగతి మనకు తెలిసిందే, కానీ పెయింట్ సెక్టర్లో చూస్తే కనుక కొంచెం ఇంటెన్స్ కాంపిటీషన్ ఉండము. బట్ అయినప్పటికీ ఏషియన్ పెయింట్స్ ఈ మధ్యకాలంలో బాగానే పెరిగింది. 2300 నుంచి 3000 రూపాయల వరకు పెరిగిన విషయం మనకు తెలిసింది. రిజల్ట్స్ కూడా ఇంకా హార్డ్లీ 27th జనవరి అంటే ఇంకొక 1 వీక్ టైం ఉంది. సో రిజల్ట్ మీద కూడా పెరిగింది కాబట్టి ఏషియన్ పెయింట్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ మురళీమోహన్ చేస్తున్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నేను టాటా టెక్నాలజీస్ 78 షేర్స్ 1200 మీద కొన్నానండి. దాని పరిస్థితి ఏంటండి? అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా? ఓకే, హోల్డ్ చేయండి. టాటా టెక్నాలజీస్ బాగా తగ్గింది మధ్యకాలంలో. ఇన్ఫ్యాక్ట్ ఐటీ సెగ్మెంట్లో చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ కొంచెం ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ లాస్ట్ వీక్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వారం ఇవాళ ఆల్మోస్ట్ 3% వరకు రీబౌండ్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి హోల్డ్ చేయండి. స్ట్రాంగ్ రిప్యూటెడ్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సాయి కుమార్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నేను పిఐ ఇండస్ట్రీలో ఒక 680 షేర్స్ ఉన్నా MTF లా 3400 ఉన్నప్పుడు. ఓకే చెప్పండి సార్. అయితే 3400 ఉన్నప్పుడు ఉన్నాను ఒక 680 షేర్స్ MTF లా. అది ఇప్పటికే కొంచెం మైనస్ ఉంది. దాని నుంచి అన్నా తీసేనంటారండి? ఉంచండి, ఎందుకంటే పిఐ ఇండస్ట్రీస్ 4400 నుంచి 3200 రూపాయలకి తగ్గుతున్నప్పుడు కరెక్ట్గా మొన్న లాస్ట్ వీకే 3400 రూపాయల్లో తీసుకున్నారు. పిఐ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ కెమికల్ స్పేస్లో. ఇప్పుడు ఈ స్టాక్ కూడా చూస్తే కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. వీళ్ళు బేసికల్ 1946లో స్టార్ట్ అయిన పిఐ ఇండస్ట్రీస్ ఈ ఏడాది గమనిస్తే కనుక ఓవరాల్గా ఇంచుమించు 8000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. సో పిఐ ఇండస్ట్రీస్ కూడా హోల్డ్ చేయొచ్చు, మరి మీరు లో రేట్లో తీసుకున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర.